మేము గోదావరోళ్ళమండి. అమ్మగారిది పశ్చిమ గోదావరి అయితే, అత్త వాళ్ళది తూర్పు గోదావరి జిల్లా. 2 గోదావరి జిల్లాలే కాబట్టి, మాకు మాటకు ముందు, మాటకు తర్వాత అండి, అండి అనడం మాకలవాటు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, మా అలవాటుని కూడా కొంతమంది ఎటకారంగా మాట్లాడతారండి. ఎందుకంటే, నా వీడియోస్ కొంతమంది చూస్తున్నారంట. చూసి మా ఏరియా వాళ్ళే వచ్చి అంటున్నారండి. అది వేశానండి, ఇది వేశానండి అనేసి చెప్తున్నావు వీడియోలోని అనేసి నాకు కొంచెం ఎటకారంగా అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారో నాకైతే తెలియదు కానీ నేను తీసుకోవడం అయితే అలాగ అనిపిస్తుంది నాకైతేని. అలాగ అనడం వల్ల కొంచెం బాధ అనిపిస్తుంది. ఎవరికి అలవాటైన పద్ధతిలో వాళ్ళు మాట్లాడతారు. నాకు అలవాటైన పద్ధతిలో నేను మాట్లాడతానండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు కాబట్టి అదే మాట్లాడతాను. అండి అనడం కూడా తప్పు కాదు కదా, అది ఒక రెస్పెక్ట్ అనేది. హిందీలో అందరూ కూడా జీ జీ అంటారు కదా, అదొక రెస్పెక్ట్. అలాగే మాకు కూడా అండి అనడం కూడా అదొక రెస్పెక్ట్ అండి. అలాగే మాట్లాడతాము, మాకైతే అలాగే అలవాటు. ఈరోజు నేను టిఫిన్ అయితే ఇడ్లీ తెచ్చుకున్నానండి. వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయింది. ఆ రెడీ అయిన వెంటనే నాకు ఇడ్లీ అయితే తినాలనిపించిందండి. ఈరోజు ఇడ్లీ తెచ్చుకుని 3 ఇడ్లీ ఇంకా చట్నీ తెచ్చుకుని అయితే రూమ్లో కూర్చొని తింటున్నానండి. ఈ అండి అనే అలవాటు చిన్నప్పటి నుంచి ఉన్నదే కాబట్టి ఇప్పుడు మధ్యలో పొమ్మన్న పోతుంది, ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఎవరేమన్నా అనుకొని నేను అలాంటివన్నీ పట్టించుకోను. కానీ అతను అలాగ అనేసరికి నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది. ఆయన ఎటకారంగా ఒక్కసారి కాదు 2-3 సార్లు అన్నాడండి. అందుకని కొంచెం బాధ అనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వాళ్ళు నా వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు, నాకు ఏం చెప్పకపోయినా ఏం పర్వాలేదు. కానీ వచ్చి ఎటకారంగా అందరి ముందు అలాగ అనేసరికి